మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. జాగ్రత్తగా కొద్ది నిమిషములు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిన్నటి దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన ద్రాక్షవల్లి, మనమందరము ఆ ద్రాక్షవల్లి అయిన క్రీస్తుతో అంటకట్టబడిన తీగలకు సాదృశ్యముగా ఉన్నామని తెలియపరిచాను. ఏ తీగ అయితే ద్రాక్షవల్లితో అంటకట్టబడి ఉంటుందో ఆ తీగే ఫలిస్తుంది. ఎలాంటి ఫలాలు ఫలించాలి అని మనము 2 రకాలుగా చూసాం మత్తయి సువార్తలో. మొదటిగా, మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. రెండవదిగా, మంచి ఫలములు ఫలించాలి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున ఇదే సందర్భాన్ని మరి ఒక కోణములో జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశము ఈ 15వ అధ్యాయములో చక్కగా ఒక ఉపమాన రూపంలో తెలియచేస్తూ ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఇది ఒక ఉపమాన రూపంలో చెప్పుచున్నప్పటికీ ఒక కట్టుకథలాగా అలా జరిగిందంట, ఇలా జరిగిందంట అని ఒక కట్టుకథలాగా చెప్పి ముగించడానికి ఈ మాటలు యేసుప్రభుల వారు చెప్పడం లేదు. కానీ ఇందులో ఉన్నటువంటి ఆంతర్యము అర్థము చేసుకొని క్రీస్తుతో ప్రతి విశ్వాసి కూడా అనుసంధానము చేయబడాలని, అంటగట్టబడాలనేటువంటి ఆశయముతో యేసు ప్రభుల వారు ఈ మాట చెప్పుచున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంటే నిజమైనది ఉన్నప్పుడు అబద్ధమైనది కూడా ఉన్నది కదా. మంచి ఉన్నప్పుడు చెడు కూడా, చీకటి ఉన్నప్పుడు వెలుగు కూడా ఉన్నది. ఆ రీతిగా ఈ రోజున నిజమైన ద్రాక్షవల్లిని విడిచి ఈ లోకం అనే ఇదే ద్రాక్ష తోట అనుకొని, ఇదే ద్రాక్ష తీగ అనుకొని లోకములో అల్లుకుపోయే స్వభావము కలిగిన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు లోకంలో. ఈ లోకమే సర్వం అనుకొని, ఈ లోకములో ఉన్నదే సమస్తం అనుకొని ఈ లోకమునే అల్లుకొని పోతా ఉన్నారు. చివరికి విడిపించుకోలేనటువంటి దుస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే యేసుప్రభుల వారు ఇక్కడ మనకు చక్కగా గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఏమంటున్నాడు? నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను నిజమైన ద్రాక్షవల్లిగా మీ ఎదుట ఉన్నాను గనుక తీగలుగా ఉన్న మీరు నాతో అంటకట్టబడి ఉండాలి. ఎవరైతే నాతో అంటకట్టబడి ఉంటారో వారు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు అని తెలియచేస్తున్నటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రేమణ దోంబిడ్లారా, మాటలు మనం చదువుకుని ఉన్నాము. 2వ వచనములు అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. ఇక్కడ మనము 3 రకాలైనటువంటి ఫలింపులు చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి క్రీస్తులో ఎలా ఫలించాలంటే, మొట్టమొదటిగా ఫలించడం స్టార్ట్ చేయాల. అంటే
మొట్టమొదటిగా ఫలించడం స్టార్ట్ చేయాలి. తర్వాత ఎక్కువగా ఫలించడము నేర్చుకోవాలా. మూడవదిగా బహుగా ఫలించాలి, అంటే ఇక విస్తారం, నాన్ స్టాప్ అన్నమాట. అసలు ఫలింపు అనేటటువంటిది ఒక విశ్వాస జీవితంలో ఉంటే ఎక్కువగా ఫలించడానికి ఆస్కారం ఉన్నది. ఎక్కువ ఎవరైతే ఫలించుటకు ఇష్టపడుతూ జీవిస్తూ ఉంటారో బహుగా ఫలించుటకు ఆస్కారం ఉన్నది. అంటే ఒక దాని తర్వాత ఒకటి మనము చేయగలగాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనము ఫలించాలన్నా, ఎక్కువగా ఫలించాలన్నా, బహుగా ఫలించాలన్నా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే యేసుక్రీస్తుతో అంటకట్టబడాలి. ఏం చేయాలా? యేసయ్యతో అంటకట్టబడాలా, ఆయనలో నిలిచి ఉండాలా. అంటకట్టబడటము అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుల్లో మనము నిలిచి ఉండాలి. ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆయన మన పక్కన ఉన్నప్పుడు, మనం ఆయన పక్కన ఉన్నప్పుడు ఈ ఫలించుట అనేటటువంటిది సాధ్యమవుతుంది. ఒక కొమ్మకు, కొమ్మకు చెట్టు నుండి ఆ కొమ్మకు ఎప్పుడు జీవము, ఎప్పుడు ఫలాలు వస్తాయంటే ఆ కొమ్మ ఆ చెట్టుకు అంటుకొని ఉన్నప్పుడే. ఈ సంవత్సరములో మన జీవితాలు ఫలభరితముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఫలించాలంటే మామూలుగా ఫలించడము కాదు, ఎక్కువగా ఫలించే వారముగా ఉండాలి. సంవత్సరము బహుగా ఫలించే వారముగా ఉండాలి. ఆ ఫలాలను దేవుడు స్వీకరించే స్థితిలో మన జీవితాలు ఉండాలి. ఇవి ఎలా ఫలించగలము? ఈ ఫలభరితమైన జీవితాన్ని ఒక విశ్వాసి ఎలా జీవించగలడు అని అంటే మనము యేసయ్యకు ఎంత దగ్గరగా జీవిస్తామో, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఎంతగా ఆనుకొని బ్రతుకుతామో, దేవుని వాక్యానికి, ప్రార్థనకు ఎంత సన్నిహితముగా మనం ఉంటామో అంత ఎక్కువగా మనము క్రీస్తుతో అంటకట్టబడిన జీవిత వైఖరి కలిగి ఫలిస్తూ, ఎక్కువగా ఫలిస్తూ, బహుగా ఫలిస్తూ ఆ ఫలభరితమైనటువంటి జీవితమును క్రీస్తునకు సమర్పించే స్థితిలో మనం ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు అర్థమైపోతుంది ఏ తీగ ఫలిస్తుంది, ఏ తీగ ఫలించదు. సరే, పోయిన సంవత్సరం ఫలించలేకపోయింది తీగలు, సరిగా అంటుకట్టబడలేకున్నా ఈ సంవత్సరం చూద్దాం, కొంచెం గట్టిగా ఎరువేద్దాం, కొంచెం గట్టిగా నీళ్లు పడదాం, కొంచెం గట్టిగా వ్యవసాయం చేద్దాం, చూద్దాం. ఈ సంవత్సరం 2025 సంవత్సరం చూద్దాం. ఏ తీగ ఫలిస్తుందో ఆ ఫలించే తీగే ఎక్కువగా ఫలించినట్లుగా చేస్తాడంట. ఏ తీగ అయితే ఫలించదో దాన్ని మొదటికి తీసివేసి పక్కన పడేస్తాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించే తీగ ఏదైతే ఉన్నదో అది మరి ఎక్కువగా ఫలించినట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే దాంట్లో ఇంకా ఏవైతే చెడుతనం ఉన్నదో, ఆ తీగకు ఆటంకముగా ఏ లోటుపాట్లు అయితే ఉన్నాయో, ఇంకా వేస్టేజ్ ఏమున్నదో, చెత్త చెదారం ఏమున్నదో వాటన్నిటినీ తొలగించి అది ఎక్కువగా ఫలించినట్లుగా దేవుడు చేస్తానంటున్నాడు. ఈ రోజున ప్రేమణ దేవుని బిడ్డలారా, మనము తీర్మానం చేసుకుందాం. 2025 సంవత్సరంలో మొదటి ఆదివారమున ఈ శ్రేయస్కరమైనటువంటి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరాం. నిజంగా మన జీవితం ధన్యమే. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు ఫలించువారుగా ఉండాలి, ఎక్కువగా ఫలించువారుగా ఉండాలి. ఈ సంవత్సరం బహుగా ఫలించువారుగా ఉండాలి. ఈ 3 రకాలుగా మనము ఫలించాలి అని అంటే మనము క్రీస్తుతో అంటకట్టబడి ఉండాలి.
ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనను విడిచిపెట్టొద్దు. ఈ సంవత్సరం మనము గొప్ప గొప్ప తీర్మానాలు ఏమి చేసుకోకూడదు, కానీ ఒక్కటే మాట ఏంటంటే, ప్రభువా ఈ సంవత్సరం నిన్ను నీ సన్నిధిని విడిచిపెట్టాను నాయనా, నీకు దగ్గరగా బ్రతుకుతాను అని గనుక మనము తీర్మానం చేసుకొని దానికి కట్టుబడినట్లయితే మనము దేవునికి దగ్గర అవుతున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుడు కూడా మనకు దగ్గర అవుతున్నాడు. అదే లాజిక్ ఇక్కడ. నాయందు మీరును, మీ యందు నా మాటలు. మనము దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని మాటలు ఇప్పుడు మీరు వింటున్నారు. ఇప్పుడు దేవుడు మనము ఇద్దరము ఒకటే చోట ఉన్నాం, ఒకరి యందు ఒకరము నిలిచి ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆయన దగ్గర ఉన్నాం, ఆయన మాటలు మనలో ఉన్నాయి. అంటే ఇద్దరము పక్కపక్కనే ఉన్నాం. మరి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఏది నిన్ను ఏమీ చేయగలదు? దేనికి నువ్వు భయపడనక్కర్లేదు, దేవుడిని పక్కనున్నాడు గనుక. కాబట్టి ప్రభునందు ప్రేమణ దవం బిడ్డలారా, ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుందాం, మనము బహుగా ఫలించువారముగా ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, ఆ ప్రభువుని మీకు అనుగ్రహిస్తాడని 7వ వచనంలో చెప్తా ఉంటాడనమాట. మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఎప్పుడు? నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, మీరు నాకు దగ్గరగా ఉండి నా మాటలు మీరు వింటూ ఇలా మీరు నాకు దగ్గరగా జీవించినప్పుడు అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, ఏం కావాలో అడగండి, మీ హృదయపూర్వకంగా మీ హృదయ వాంఛలేంటో అడగండి, నేను అవి అనుగ్రహిస్తాను. ఫలించడం అంటే 30 ఆశీర్వాదం, ఎక్కువగా ఫలించడం అంటే 60, బహుగా ఫలించడం అంటే 100. దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే 100 ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడు. 100 నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఆ బహుగా ఫలించే స్థాయికి మనం ఎదగాలి. అందుకని ఒకటేసారి అక్కడికి అందుకోలేం కదా. ఒక స్టెప్ ఫలించడం నేర్చుకుందాం, 2వ స్టెప్ ఎక్కువగా ఫలించుదాం, 3వ స్టెప్ బహుగా ఫలించుదాం. నువ్వు ఎంత క్రీస్తులో ఫలిస్తే అంత కాపు కాస్తావు, అన్ని ఫలాలు నువ్వు పొందుకుంటావు, అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాద కారకురాలువుగా నువ్వు బ్రతకగలుగుతావు. అలాంటి ఫలింపు ఈ 2025వ సంవత్సరంలో క్రీస్తుతో అంటకట్టబడి, క్రీస్తులో నిలిచి ఉండి, క్రీస్తు మాటలు మీలోనికి చేర్చుకొని క్రీస్తు కొరకు ఫలిస్తూ, ఎక్కువగా ఫలిస్తూ, బహుగా ఫలిస్తూ జీవించుదువుగాక. దేవుడట్టి కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.